గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైట్, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ మధ్య అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్లి చేసుకోవాలంటే భయపడే సిచ్యువేషన్కి వచ్చింది ఈ జనరేషన్. ఎందుకంటే ఈ రీసెంట్గా చూసిన మర్డర్ కేసులన్నీ, హనీమూన్ కేసు కాంచి ఇప్పుడు వరకు ఉన్న కేసులన్నీ కూడా పెళ్ళైన కొద్ది రోజులకే ఇంకోళ్ళ మీద ఇష్టం పెంచుకొని కట్టుకున్న భర్తనే చంపడానికి సిద్ధం అవుతా ఉన్నారు. సో ఎందుకంటారు ఈ జనరేషన్ ఇంత వరస్ట్గా మారుతూ ఉంది? ఎందుకంటారు పెళ్ళి అంటేనే భయపడేలా చేస్తూ ఉన్నారు? ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకొని అమ్మాయి ఎలాంటిది వస్తుందో అనేది అబ్బాయి కోసం చూసేవారు. మేబీ అబ్బాయి ఎలాంటి గుణగణాలు అబ్బాయి గురించి చెక్ చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి గురించి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అబ్బాయిలు భయపడుతూ ఉన్నారు పెళ్ళి అంటే. సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? సో పబ్లిక్ లాంటి తెలుసుకుందాం, వారి మాటలు ఏమంటారు. మేడం చెప్పండి, ఎందుకు పెళ్ళి అంటేనే భయపడేలా చేస్తూ ఉన్నారు ఈ మధ్య అమ్మాయిలు? అబ్బాయిలే కేర్ఫుల్గా ఉండే సిచ్యువేషన్కి వచ్చింది. దీని గురించి ఏమంటారు? అబ్బాయిలు భయపడుతున్నారు పెళ్లి చేసుకుందాం అంటే. ఎందుకనంటే అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఈ అబ్బాయిని ఒక అబ్బాయిని లవ్ చేసిన అమ్మాయి ఈ అబ్బాయి లవ్లో ఉంటూ ఇంకొక అబ్బాయిని లవ్లో పెడుతుంది. ఎటు తయారైంది. పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందామా? అరేంజ్డ్ మ్యారేజ్ అస్సలు నమ్మడానికి లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి వెనక మరి ఏ లవర్ ఉన్నాడో ఆ లవర్ కోసం ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్తను లేపేస్తుంది, లేదంటే తల్లిదండ్రులను లేపేస్తున్నారు, లేదంటే అడ్డం వచ్చిన వాళ్ళని ఎవరు మాట్లాడితే వాళ్ళని చంపేయడానికి సిద్ధమవుతున్నారు. దాని మీద ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే ఇప్పుడు మెయిన్ యూత్లో అబ్బాయిలు అయితే భయపడుతున్నారు. ఎవరి ప్రాణం వాడు కాపాడుకోవడం కోసం పెళ్ళొద్దురా బాబోయ్ అనుకుంటున్నారు. ఎందుకు ఇలా తయారవుతున్నారు? ఎందుకు ఇంత అవసరం ఏంటి? ఇంతకు ముందులా కాలం నాడు 40-50 ఏళ్ల క్రితం ఒక్కొక్క మగాడు 2 ఆడవాళ్ళని మెయింటెనెన్స్ చేసేవాడు. భార్యకి తెలియకుండా ఒకళ్ళు, బయట ఒకళ్ళు పెట్టుకునేవాడు. భార్య ఏంటంటే తెలిసినా కానీ పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, కుటుంబం కోసం అణిగి ఉండేది ఆ కాలంలో. ఈ కాలంలో ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే ఒక్కొక్క అమ్మాయి ఇద్దరేసిని మెయింటెనెన్స్ చేస్తుంది. అట్లా ఎదిగిపోయారనమాట. అంటే పెళ్లి చేసుకున్న భర్త ఒకడు, బయట ప్రియుడు ఒకడు. ఇలా భర్త ఏంటంటే సంపాదించి దాని అవసరాలు, తన కష్టాలు, తన బాధలు తీర్చడానికి భర్త, ఎంజాయ్ చేయడానికి బయట ప్రియుడు. ఇట్లా తయారవుతున్నారు. అట్లా ఎందుకు? కావాలంటే ప్రేమించినోడినే చేసుకో, ప్రేమించినోడిని ఎక్కడికైనా వెళ్ళి తీసుకెళ్ళిపోయి చేసుకో, లేకపోతే ఆగిపో. లేకపోతే తల్లిదండ్రులు చేసిన పెళ్ళికి విలువిచ్చి తల్లిదండ్రులతోటి కలిసి బ్రతికినందుకు తల్లిదండ్రులు చేసిన పెళ్ళికి విలువిచ్చి శుభ్రంగా ఉండిపోతుందోనే. అలా ఉండట్లేదు, ఇలా చేయట్లేదు, ఎలా చేయట్లేదు. ఇట్లా ఎందుకు చేస్తున్నారో ఏమో ఏమీ అర్థం కావట్లేదు ఫస్ట్. అంటే ఇప్పుడు మా జనరేషన్కి వచ్చేసరికి ఇప్పుడు మాకేమైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? అంటే మాకు నిజంగానే ఇంట్లో సంబంధాలు చూస్తున్నాం, భయం అవుతా ఉంది. ఒక్కొక్కరికి లవ్ చేసే టాలెంట్ లేని ఉన్నప్పుడు ఉన్నప్పుడు మాకు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు యూత్కి? లవ్ మ్యారేజ్లు వేస్టే, అరేంజ్డ్ మ్యారేజ్లు కూడా వేస్టే ఇప్పుడు. ఎందుకంటే వచ్చే అమ్మాయిల అండర్స్టాండింగ్ మీద ఉండట్లేదు ముందల. ఎందుకంటే చిన్న మాట వచ్చినా, చిన్న ఎలిగేషన్స్ వచ్చినా ఇంట్లో అత్తగారు ఉండొద్దంట, మాంగారు ఉండొద్దంట, ఆడపడుచులు ఉండొద్దంట ఇంట్లో. పిల్లలు ఒక్కళ్ళే కావాలంటే అది కూడా ఆపరేషన్ డెలివరీ కావాలంట. నార్మల్గా కనరంట. నార్మల్ డెలివరీకి అసలు అమ్మాయిలు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. ఇవాళ నార్మల్ డెలివరీకి ఒప్పుకోకపోతే రేపు బాధలు కష్టాలన్నీ నీకే వస్తాయి. అది ఒక్క బిడ్డే కావాలంట, ఇంకెక్కువ మందిని కనరంట. మరి ఒక్క బిడ్డకి రేపటి రోజున ఏమైనా అయితే ఈమె ఏం చేస్తుందో తెలియట్లేదు. ఇదొకటి. ఇటువంటి కండిషన్లతోటి పెళ్ళిళ్ళు దాకా పెళ్ళిళ్ళు పీటల మీదకి వెళ్ళే పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. ఎందుకంటే అమ్మాయి డామినేషన్ ఎక్కువైపోయింది ఇక్కడ. అబ్బాయి డామినేషన్ ఏముంటుందో, ఎంతవరకు ఉంటుందో తెలియట్లేదు, కానీ అమ్మాయి డామినేషన్ ఎక్కువైపోయి అలా తయారవుతున్నారు. ఇప్పుడు అత్తమామ ఉంటే ఈమెకేంటి అడ్డం? గబుకుమని ఈ అమ్మాయికి ఏమన్నా పిల్లలో ఏమన్నా హెల్త్ బాగాలేకపోతేనో చూసుకుంటారు కదా. అత్తమామలు ఉండొద్దు. అత్తమామలు అబ్బాయికి అమ్మా నాన్న లేకుండా ఈ 6 అడుగుల ఆజానుబావుడు ఎక్కడి నుంచి దిగి వచ్చాడంట? ఆకాశం నుంచి ఊడిపడ్డా? లేకపోతే భూమి నుంచి ఊడిపడ్డా? అమ్మ కడుపులో నుంచే కదా వచ్చింది. అమ్మ కడుపులో నుంచి వచ్చిన అబ్బాయి కావాలి, కానీ అమ్మా నాన్నలు వద్దు. ఆస్తులు కావాలి, మళ్ళీ అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తులు కావాలి, వాళ్ళు సంపాదించిన ఇళ్ళు కావాలి, వాళ్ళు సంపాదించిన కార్లు కావాలి, వాళ్ళు సంపాదించిన బళ్ళు కావాలి. అబ్బాయి కావాలి. అబ్బాయి అమ్మ నాన్న మాత్రం వద్దు. ఇలా ఉన్నారనమాట ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిలే కానీ, అమ్మాయిల పేరెంట్సే కానీ. అమ్మాయిల పేరెంట్స్కి అయితే అసలు ఆశలకైతే అసలు మామూలుగా లేవు. హైదరాబాద్లో కానీ, బొంబాయిలో కానీ, మెడ్రాస్లో కానీ, వైజాగ్లో కానీ, బెంగళూరులో కానీ, విజయవాడ, గుంటూరులలో కానీ ఎక్కడైనా అబ్బాయి ఉన్నాడు అంటే ఆ అబ్బాయికి ఇల్లుందా, కారు ఉందా, లక్షల శాలరీలు ఉన్నాయా, లగ్జరీ లైఫ్ ఉందా? ఇవన్నీ ఏం చేసుకుంటారమ్మా? ఇవన్నీ చచ్చిపోతే ఒకడు కూడా రాదు. 1,00,000 రూపాయలతో పారేస్తారు అంతే. ఇప్పుడున్న జనరేషన్ పెరిగిన ఖర్చులను బట్టి 1,00,000 పడుద్ది, 1,50,000 పడుద్ది మనిషి చచ్చిపోతే. అంత మించి పట్టదు. ఈ ఆస్తులన్నీ ఏం చేసుకుంటారు? ఈ కార్లు ఏం చేసుకుంటారు? ఈ లక్షల్లో శాలరీలు ఏం చేసుకుంటారు? మనిషి బ్రతకడానికి ఇవన్నీ అవసరమా? మనిషికి వైఫ్ అండ్ హస్బెండ్కి కావాల్సింది డబ్బు కాదు, ఆస్తులు కాదు, ప్రేమాభిమానాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం మెయిన్. ఇవి ఉంటే మనుషులు ఎట్టయినా బ్రతుకుతారు, ఎక్కడైనా బ్రతుకుతారు.
కానీ ఇవన్నీ ఎవరు చూడట్లేదు అమ్మాయి పేరెంట్స్. ఆస్తులే అడుగుతున్నారు, అంతస్తులు అడుగుతున్నారు. హైదరాబాద్లో ఉన్నారంట, అపార్ట్మెంట్లో ఇల్లు కావాలంట, వాడికి కారు కావాలంట, కారులో బోర్ కొడితే బైక్ కావాలంట. ఇట్లా ఉన్నారా? ఈ రకంగా ఉన్నారా? అసలు ఈ రకంగా ఉంటే పెళ్ళిళ్ళు అవుతాయా మీ అమ్మాయిలకి? ఒక్కొక్క అమ్మాయి 35 ఏళ్ళు ఇంట్లో ఉండిపోతుంది అలాగా. అలా పెట్టుకొని కూడా మీరు మారట్లేదంటే మిమ్మల్ని ఇంకేం ఏమనాలో ఎవరనాలో తెలియట్లేదు. సరే అవన్నీ వస్తాయి, అవన్నీ పోతాయి. పోతే మీరు ఇంకొకటి ఇచ్చి పెళ్లి చేస్తారా? వచ్చినవన్నీ అల్లుడి దగ్గర అన్నీ పోతాయి మీ అమ్మాయి వెళ్ళగానే. అప్పుడు ఏం చేస్తారు? ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తారా? అప్పుడు అట్లాంటి పెళ్ళిళ్ళు చేస్తే మిమ్మల్ని ఏమంటారు? తల్లిదండ్రులు అంటారా? ఏమంటారు? రైట్ బ్రదర్. ఈ మధ్య యువత పెళ్లి చేసుకోవాలంటే భయపడతారు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసిన క్రైమ్ కేసులు అన్ని కూడా హనీమూన్ కేసు కాంచి ఇప్పుడు వరకు ఉన్నాయన్నీ కూడా భర్తను చంపే ట్రాప్లు అవుతా ఉన్నాయి. లవ్ చేసినా అతమాసం చంపుతా ఉంటారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో అమ్మాయి చంపేస్తుంది ఎవరితోటి. సో ఏందంటారు ఇలా ఎందుకు యూత్ ఎడిపోతుందంటారు? అంటే యాక్చువల్‌గా ఇప్పుడున్న జనరేషన్‌కి అందరూ భయపడిపోతున్నారు. బెంగుళూరులో ఉద్యోగాలు చేసే అమ్మాయిలవని, అబ్బాయిలవని, హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసేవాళ్ళవని అసలు మొత్తం ఎక్కడ చూసినా కూడా పెళ్లి అనగానే వాళ్ళ మైండ్‌లో ఒక నెగెటివ్ థాట్ వచ్చేసింది. పెళ్లి చేసుకుంటే ఈడు చూస్తాడా? దేనితోన్నా ఉంటాడా? ఇంకో సెటప్ పెట్టుంటాడా? అని అమ్మాయికి ఉంటుంది. అబ్బాయికేమో ఇది నేను ఆఫీస్ నుంచి బయటికెళ్ళిపోయాక ఇది ఎవరితో చాటింగ్‌లు చేస్తుంది, ఎవరితో మీటింగ్‌లు పెట్టుకుంటుంది, ఎవడికి భోజనం వడ్డిస్తుంది. ఇలా అనుమానాలతోటే కాపురాలు చేస్తున్నారు. ఆ కాపురాలు కొన్ని ఉంటున్నాయి. కొంతమంది అంటే ఇంట్లో పరువుల కోసమో, లేకపోతే పెద్దల కోసమో అణిగి మణిగి ఏదో ఉంటున్నారు. ఇంక ఇప్పుడున్న జనరేషన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 17 సంవత్సరాలు వస్తే తల్లిని చంపేస్తుంది. హ్మ్. అసలు ఎలా జరుగుతుందంటే నిజంగా రీసెంట్‌గా ఒక సర్వేయర్‌ని తీసుకెళ్ళిపోయి భార్య పెళ్ళైన నెల రోజులు కూడా దాటక ముందుకే భర్తను చంపించేసింది క్రిమినల్స్‌తో. సేమ్ హనీమూన్ కేసులానే జరిగింది మన హైదరాబాద్‌లో కూడా. సో ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే యూత్ పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా అమ్మో నాకు పెళ్లి వద్దు చంపేస్తారని భయపడతారు. సో ఏం అడ్వైస్ ఇస్తారంటారు? నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే, ఒరేయ్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, పెళ్లి చేసుకోరా వయసు అయిపోతుందని అనేవాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటంటే, వాళ్ళని చెయ్యి పట్టుకొని షాపింగ్ మాల్‌కి తీసుకెళ్ళండి. అక్కడ బొమ్మలకి డ్రెస్సులేసి ఉంటాయన్నమాట. ఇగో ఇదే నా పెళ్ళామని చూపించండి. ఇంక అంతకన్నా మీరు ఏం చేసేది లేదు. ఎందుకంటే బొమ్మను పెళ్లి చేసుకున్నాను, నేను చేసుకున్నాను చెప్పొచ్చు. ఎందుకంటే ఎలా దరిద్రంగా ఉంది. పెళ్లి చేసుకుంటే నమ్మకాలు లేవండి ఈ రోజున. పాతకాలంలో అసలు చచ్చిపోయేదాకా అసలు అలా పట్టుకుని అలా ఉండేటోళ్ళు. ముసలోళ్ళు అయిపోయాను. 90 సంవత్సరాలు వచ్చినా కూడా ఆ బంధం అలాగే ఉండేది. ఇప్పుడు నమ్మకాలు లేవు. దానికి నేనేం చెప్పడానికి ఏమి లేదు. కానీ ఒకటేంటంటే లవ్ మ్యారేజ్‌లా చూస్తున్నాం ఎలా పడితే అలా ఉంది. లవ్ మ్యారేజ్‌లు అంటే నమ్మకం లేదు. ఆడెవడో ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో పరిచయం అయ్యాడు. పోనీ పెళ్లి చేసుకున్నారు, విడిపోయారు అంటే ఒక నమ్మొచ్చు. ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూసి పెళ్లి చేస్తుంటేనే చంపేస్తున్నారంటే ఏ రేంజ్‌లో ఉంది. కానీ ఈళ్ళన్నిటికి కారణం ఫోను. ఆ ఫోనే లేకపోతే అసలు ఈ చావులుండవు. ఆ ఫోన్ వల్లే ఈ చావులు, ఇలాంటి క్రైమ్ మెంటాలిటీ వస్తుంది వాళ్ళకి. అంటే ఏంటంటే అండి ఎందుకంటే నిజంగా మీరన్న ఫోన్ అనేది గుర్తొచ్చింది. అప్పటి వరకు కాపురాలు చేస్తున్నారు, పిల్లలు పుడుతున్నారు అంతా బానే ఉంటుంది. సడెన్‌గా గెట్ టుగెదర్ పార్టీలో కలిసినప్పుడు గానీ, ఏదో పాత పరిచయాలు అట్లా క్లిక్ అయినప్పుడు లేదా ఆన్‌లైన్ పరిచయాలకే కట్టుకున్న భర్తను చంపేదాకా వస్తున్నారు. నిజంగా అంత ఇంపాక్ట్ చూపిస్తది సోషల్ మీడియా. సోషల్ మీడియా వల్లే కదా! మెయిన్ ఇన్‌స్టాగ్రామ్ వల్ల చాలా నాశనం అయిపోతున్నారు పిల్లలు. చాలా మంది. ఇప్పుడు మామూలుగా యువత ఏం చేస్తుంది బెట్టింగ్‌లు ఆడుతున్నారు. వీళ్ళు రూ. 1,00,000 పెడుతున్నారు. 50,000 పెడుతున్నారు. వాడి కేటగిరీ బట్టి రూ. 1,000 పెడుతున్నాడు. ఈ 1000కి 1000 తీద్దామని చెప్పి ఇంకో 1000 అప్పు తెస్తున్నాడు. 50,000కి 50,000 తెద్దామని ఇంకో 50,000 పెడుతున్నాడు. 1,00,000 అవుతుంది. ఇంకో 1,00,000 తెస్తున్నాడు. అప్పటికి ఆడికి మైండ్ బ్లాక్ అయిపోయి పురుగుల మందు తాగేయడం, లేదా రైలు పట్టాల కింద పడిపోవడం ఇయే చేస్తున్నారు. కానీ దీని అన్నిటికి కారణం ఆ ఫోను. ఈ ఫోన్‌లో ఆడు ఆ గేమ్ ఆడడం వల్లే కదా ప్రాబ్లమ్ అవుతుంది. భర్త బయటికెళ్ళగానే ఎవడో ఒకడో రిక్వెస్ట్ పెడుతున్నాడు. ఏంటని చూస్తుంది. ఆడు పులిహోర బాగా కలుపుతున్నాడు. పడిపోతుంది వలలో. ఇటు ఈవిడ వల్ల పడుతుంది, లేదా ఆడి వల్ల పడుతుంది. సో మొత్తానికి ఏదైనా ప్రాబ్లమ్ అనేది ఫోన్ వల్ల వస్తుంది. అసలు ఈ ఫోన్ లేకపోతే చాలా ప్రశాంతంగా ఉండేదండి నిజంగా. ఈ ఫోన్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు యాక్చువల్‌గా ఈ వీడియో చూస్తారు ఎవరైనా. చూసినప్పుడు వాళ్ళ మనసులో చిన్న వెలితొస్తది. అరే! నేను కూడా ఇలా చేస్తున్నాను కదా! మా ఆయన బయటికెళ్ళినప్పుడు నేను ఒకడికి మెసేజ్ చేస్తున్నాను కదా! ఏమో ఆడు ఉంచుతాడా, చంపేస్తాడా? నిన్ను కంపల్సరీగా చంపేస్తాడమ్మా గుర్తుపెట్టుకో. నీకు మెసేజ్ చేసాడంటే ఆడు కేవలం నీ ఒంటి మీద ఉన్న బంగారం కోసం, నీ డబ్బు కోసం, ఆడు రొటేషన్ చేసుకోవడం, వాళ్ళ లగ్జరీగా బతకడం కోసమే నిన్ను లవ్ చేస్తున్నాడు గుర్తుపెట్టుకో. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మిస్తున్నాడు తప్ప, నిజంగా ప్రేమించేవాడు నిన్ను కట్టుకున్న భర్త తప్పి ఇంకెవరు కాదు. అదే నేను చెప్పగలను. ఇప్పుడు సరే అయిపోయింది ఏదో అయిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్ లవ్ చేసుకునేవాళ్ళు అవన్నీ పెళ్లి చేసుకునేవాళ్ళు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఒకళ్ళ ఫోన్‌లో ఒకళ్ళు షేర్ చేసుకోండి. ఒకళ్ళ ఫోన్‌లో ఒకళ్ళు షేర్ చేసుకుంటే ఎటువంటి గొడవలు రావు కదా! అదే నేను చెప్పబోతున్నాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. పెళ్ళైందా?
అవలేదు. చేసుకోకు. ఏ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫోన్ వల్ల అంత పోతుందంట, నిజమే. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ రైట్, మీకు పెళ్ళయిందా? ఎందుకండి ఇప్పుడు ఉన్న సంస్థలు సరిపోవా, మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త సంస్థలు ఏర్పాటు చేసుకోమంటారేంటి? అంత భయం ఎందుకు చూపించింది మీకు? పెళ్లి అంటే భయపడాల్సిన అవసరం అంటే ఇది వరకు పెళ్ళిళ్ళు అంటే ఎవరో సెట్ చేసేవారండి పెద్దోళ్ళు గట్రానే. అవి లైఫ్ లాంగ్ ఉండే స్పాన్. అంటే ఇప్పుడు మనకి ఎలాగంటే ఒక పెళ్లి చేసుకున్నారంటే నిండు నూరేళ్ళ సావాసం అంటారు కదా, అలాగుండి ఇది వరకు పెళ్ళిళ్ళు. ఇప్పుడు అలా లేవండి. ఆ అమెరికా వెర్షన్ ఇక్కడ కూడా వచ్చేసింది. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కలిసి ఉన్నారు, తర్వాత విడిపోతున్నారు. ఈలోపు పిల్లలు ఎవరైనా పుట్టారు అనుకోండి, వాళ్ళు అనాథలు అయిపోతున్నారు. అంతే. ఇప్పుడు పెళ్లి వెర్షన్ అన్నది ఇప్పుడు బాగా చీప్. అది చీప్ అని అనట్లేదు, అప్పటికిప్పటికే మారిపోయిందండి. అందుకని నా అభిప్రాయం కూడా మారింది. ఇప్పుడు నిండు నూరేళ్ళ సావాసం ఇవన్నీ కూడా మాటల్లో చెప్పుకోవడానికే తప్ప ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. రైట్, విన్నారు కదా పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో. ప్రతి ఒక్కరి మాటలో కూడా భిన్న అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. కొంతమంది పెళ్ళంటే భయపడతారు, ఇంకొంతమంది అయితే బొమ్మని చేసుకుంటే బాగుంటుంది అంటారు. ఇంకొంతమంది లవ్ మ్యారేజ్ చేసినా తమని చంపేస్తారు, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయి చంపేస్తూ ఉంది. సో వీటన్నిటికి కారణం ఏంటి అంటే, ఇంకొక పర్సన్ చెప్పింది ఏంటంటే మొబైల్. ఆ మొబైల్ వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి అంటారు. సో ముమ్మాటికి అది నిజమే అనిపిస్తుంది. మొబైల్ వల్లనే, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లెక్షన్ వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో వీటికి సంబంధించిన వివరాలు. కెమెరామెన్ కోటితో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.